నమస్కారం విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. శాసన మండలిలో పదవీకాలం ముగిసిన 7 సభ్యులకు వీడ్కోలు పలికేందుకు మండలిలో జరిగిన చర్చలో వంకా రవీంద్రనాథ్ మాట్లాడారు. తన చిన్నతనంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తన తండ్రి వంకా సత్యనారాయణతో అసెంబ్లీకి వచ్చి గ్యాలరీలో ఉండి చూసేవాడినని, అప్పట్లో యనమల రామకృష్ణుడు స్పీకర్ గా ఉండి సభను హుందాగా నడిపించేవారని, గత 2 సంవత్సరాలుగా రామకృష్ణుడు గారితో సభలో ఉండడం చాలా సంతోషంగా ఉంది అన్నారు. పీడీఎఫ్ సభ్యులు కెఎస్ లక్ష్మణరావు, ఇళ్ల వెంకటేశ్వరరావు, పాకలపాటి రఘువర్మ, తెలుగుదేశం సభ్యులు అశోక్ బాబు, దువ్వారపు రామారావు, తిరుమల నాయుడు సభలో ప్రజా సమస్యలపై చక్కటి అవగాహనతో ప్రసంగించారు. ఈ సభ్యులందరూ ప్రజా జీవితంలో ఉంటూ ఆరోగ్యంగా ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. వంకా రవీంద్ర గారు క్లుప్తంగా ఎక్కువ మంది మెంబర్స్ మాట్లాడుతానంటున్నారు. క్లుప్తంగా అధ్యక్ష, ఈరోజు రిటైర్ కాబోతున్నటువంటి ముఖ్యంగా 6 ఒకరు మళ్ళా రీఇన్స్టేట్ అవుతున్నారు. వారందరికీ ఆయురారోగ్యాలు ఉండాలని, ఆనందంగా వారి యొక్క పొలిటికల్ లైఫ్ ఉండాలని కోరుకుంటూ, మరి ముఖ్యంగా నేను హై స్కూల్ చదువుతున్నప్పుడు యనమల రామకృష్ణ గారిని స్పీకర్గా చూశాను. మరి మా తండ్రి వంక సత్యనారాయణ గారి అసెంబ్లీ అప్పుడు ఎమ్మెల్యేగా ఉంటే హౌస్లోకి వచ్చి స్పీకర్గా ఆయన ఎంత క్రమశిక్షణగా చేసేవారు, ఎంత కమాండ్గా చేసేవారు. నేను హై స్కూల్ ఒక 8th క్లాస్ ఉండగా నేను ఆయన చూడడం జరిగింది. మరి అలాంటి వారిని మళ్ళీ ఇప్పుడు నేను వారితో పాటు మా తండ్రి గారి తర్వాత నేను కూడా వారితో పాటు ఉండడం, వారు గత సెక్షన్లో చాలా చక్కని విషయాలు మాట్లాడడం, ఎంతో సీనియర్ మోస్ట్ సీనియర్ వారిని తోటి ఉన్నాను అనేటువంటి ఒక తృప్తి కలుగుతుంది. మరి వారి యొక్క నాలెడ్జ్ చాలా విపరీతంగా చాలా అమోఘంగా అది ఉండేది, హ్యాండిల్ చేసే విధానం ఉండేది. అలాగే మన కెఎస్ లక్ష్మణరావు గారు చక్కటి ఒక నాలెడ్జ్ తోటి ప్రజల నుంచి ఒక సిద్ధాంత పట్టింపుతోటి ముందుకు వచ్చి ఎప్పటికప్పుడు ప్రతి ఇష్యూని పాజిటివ్ గా చెబుతూ ఉండేవారు. అలాగే పల్చూరు అశోక్ బాబు గారు, వారు మొన్న అసెంబ్లీ మనకన్నా ఒక పొలిటికల్ క్లాసెస్ కూడా మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రతిదీ కూడా అనలిటికల్ గా బడ్జెట్ ఏ విధంగా చూడాలి, ఏ విధంగా మనం ఒక ప్రజెంటేషన్ ఇవ్వాలి, ఏ పద్ధతికి ఎంత కేటాయించాలి, 5 సంవత్సరాలు ఏ విధంగా అవన్నీ చాలా అనలిటిక్ గా ఆయన అక్కడ చెప్పడం జరిగింది. చాలా చక్కటి నాలెడ్జబుల్ పర్సన్. అలాగే దువ్వారపు రామారావు గారు కూడా, వారు నాకు వ్యక్తిగతంగా బాగా తెలుసు. చాలా ఏ పార్టీలో ఉన్నప్పటికీ అందరికీ బాగా సహాయపడతారు. చక్కటి మంచి స్వభావం ఉండే వ్యక్తి. అలాగే తిరుమల నాయుడు గారు, ఇళ్ల వెంకటేశ్వరరావు గారు, పాకలపాటి రఘువర్మ గారు, వీళ్ళందరూ ఆదర్శప్రాయంగా చేశారు. వారి యొక్క మొత్తం టెన్యూర్ అంతా ఆదర్శప్రాయంగా ఉంది. వారందరికీ ఒక చక్కటి శుభాకాంక్షలు చెప్తూ, మరి వారి పార్టీ అధినేతలు కూడా వారి సర్వీసెస్ ని మళ్ళీ గుర్తుపెట్టుకుని మరొక అవకాశం వారికి ఇస్తే వారు ఇంకా ఈ హౌస్ లోను కానీ వేరే చోటగా ఉంటారని నేను భావిస్తూ మీరు నాకు అవకాశం ఇచ్చిన మీకు నా అభివృద్ధి తెలియజేస్తున్నాను. అధ్యక్ష, కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సిపిఐ భీమవరం రూరల్ మండల కార్యదర్శి సీతారాం ప్రసాద్ అన్నారు. మండలంలోని నాగిడిపాలెం గ్రామంలో ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాల దరఖాస్తులను పూర్తి చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ప్రజలకు ఇస్తామని చెప్పినటువంటి హామీలను అమలు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా ఇళ్ల స్థలాలే కాకుండా పెన్షన్లు, రేషన్ కార్డులు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, తల్లికి వందనం, ఇంకా ఎన్నో హామీలను ఇచ్చారని, వాటిని నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆయన అన్నారు. ప్రభుత్వ హామీల అమలు కోసం ప్రజలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారని, 9 నెలలు గడుస్తున్న హామీల అమలులో జాప్యం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు చాంద్ బాషా మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు కల్పించాలని, అనేక రోడ్లు పాడైనప్పటికీ ఆ రోడ్ల నిర్మాణంలో జాప్యం కాకుండా చూడాలని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేంద్రంగా ఉన్న డిఎం&హెచ్ఓ కార్యాలయంలో మంగళవారం ఉదయం డిఎం&హెచ్ఓగా డాక్టర్ జి గీతాబాయి పదవీ బాధ్యతలు చేపట్టారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో గతంలో డిఎంహెచ్ఓగా పనిచేసిన డాక్టర్ మహేశ్వరరావు స్వచ్ఛంద పదవి విరమణ తీసుకోవడంతో ఈ ఖాళీ ఏర్పడింది. అనంతరం డిఎం&హెచ్ఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ డిప్యూటీ డిఎం&హెచ్ఓ డాక్టర్ బి భానునాయక్ ను ప్రభుత్వం నియమించడం జరిగింది. నేడు రెగ్యులర్ డిఎం&హెచ్ఓగా జాయిన్ అయిన డాక్టర్ జి గీతాబాయికి వారు ఛార్జ్ అప్పచెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లా అంతటా అట్టడుగు వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ కార్యాలయ అధికారులు, మెడికల్ ఆఫీసర్లు, వైద్య సిబ్బంది ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలోని నాగాయలంక, కోడూరు మండలాలతో సహా వివిధ అవుట్ ఫాల్స్ లూయిజ్లు గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నిర్లక్ష్యానికి గురవడంతో మరమ్మతులకు కూడా పనికిరాని స్థితిలో ఉన్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. త్వరలో వీటి పునర్నిర్మాణం చేపడతామని అసెంబ్లీ సమావేశంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి చెప్పారు. బుడమేరు ముంపు శాశ్వత సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అసెంబ్లీలో పలువురు శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సుదీర్ఘమైన స్పష్టమైన సమాధానం ఇచ్చారు. బుడమేరు సమస్య ఒక విజయవాడ నగరానికే పరిమితం కాదని, కొల్లేరు, అక్కడి నుండి ఉప్పుటేరు మొదలు నుంచి సముద్రం వరకు ఈ సమస్య విస్తరించి ఉంది అన్నారు. ఒంటిమిట్టలో ఆధ్యాత్మిక పర్యాటకంపై సభ్యులు వి రామచంద్రారెడ్డి అడిగిన ప్రశ్నకు శాసన మండలిలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వివరణ ఇచ్చారు. ప్రముఖ దేవాలయం ఒంటిమిట్ట రామాలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదన ఉంది అన్నారు. టెంపుల్ టూరిజం కింద ఒంటిమిట్ట సీతారామస్వామి దేవాలయానికి ఆధ్యాత్మిక పర్యాటన కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనను కూటమి ప్రభుత్వం చేస్తుందని, ఆ దేవాలయం కింద దేవుని గడప లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, పుష్పగిరి చెన్నకేశవ స్వామి టెంపుల్, బ్రహ్మంగారి మఠం, ఒంటిమిట్ట కోదండ రామాలయం టెంపుల్, గండి శ్రీ వీరాంజనేయ స్వామి టెంపుల్, యాగంటి ఉమామహేశ్వర స్వామి టెంపుల్, నందవరం చౌడేశ్వరి మఠం, మహానందీశ్వర స్వామి టెంపుల్, ఆ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నింటినీ కలిపి ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మార్చాలన్న ఆలోచనను ప్రభుత్వం ఈ మధ్యకాలంలో చేస్తోందని వివరించారు. రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ఈ పర్యాటక శాఖకి పరిధికి మించినటువంటి అంశాలను అడిగారు. అవన్నీ కూడా దేవాదాయ శాఖలోకి వస్తాయి. ఎక్కువ కళ్యాణం జరుగుతుంది, ఆ భక్తులు వస్తారు, వారి ఇబ్బందులు, ఇటువంటి అంశాలన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కిందకు వస్తాయి. అయినప్పటికీ కూడా వారు చెప్పినటువంటి అంశాల్లో ప్రధానంగా ఒంటిమిట్ట చెరువు ఏదైతే ఉందో దాన్ని ఒక పర్యాటక అంశంగానే తీసుకుని దాన్ని డెవలప్ చేయడానికి, దాన్ని పూర్తి స్థాయిలో టూరిజంకి ఉపయోగపడే విధంగా వచ్చిన వాళ్ళు అక్కడ బోటింగ్ కూడా చేసుకునేలాగా, చక్ర స్నానం చేయటం భగవంతుడిది ఇవన్నీ ఒక ఎత్తు అయితే, అక్కడికి వచ్చిన వాళ్ళు బోటింగ్ చేయడం ద్వారా కొంచెం పర్యాటకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో బోటింగ్ యాక్టివిటీని పెంచాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. అయితే ఇవి ఏవైతే రామచంద్రారెడ్డి గారు చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పరిశుభ్రత విషయం కానీ, ఇతరత్ర భక్తుల సౌకర్యాలు కానీ, ఇవి ఈ రోజు ఏర్పడినవి కాదు. గడిచిన ఒక 5-6 సంవత్సరాలుగా అక్కడ అలక్ష్యానికి గురైనటువంటి ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో అక్కడ అప్పుడు ఉన్నటువంటి వారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆ రకమైనటువంటి పరిస్థితి ఏర్పడింది తప్పితే ఇవాళ మేము కృతనిశ్చయంతో ఉన్నాం దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి. అదేవిధంగా మీకు మరొక మాట చెప్పాలి, అక్కడ గైడ్స్ని ఏర్పాటు చేయాలి. లాంగ్వేజ్ ప్రాబ్లం అన్నారు, QR కోడ్ తోటి ఇంటిగ్రేట్ చేసి మల్టీ లాంగ్వేజ్ యాక్టివిటీని ఏర్పాటు చేయాలని, అక్కడికి వచ్చినటువంటి వారు పూర్తి స్థాయిలో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం కూడా వాటిల్లో ఆ స్థల ప్రాశస్త్యం గురించి తెలియజేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా తప్పనిసరిగా గతంలో చేయలేకపోయినా కూడా మేము మాత్రం తప్పనిసరిగా ఏ ఒంటిమిట్ట చెరువు అయితే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో ఆధునీకరించి అందులో నీరు వచ్చే విధంగా, దాంతోపాటు అక్కడ బోటింగ్ కూడా జరిగే విధంగా, ఎప్పుడో పీక్ టైంలో చాలా ఎక్కువ మంది పర్యాటకులు వస్తారు, అందువల్ల వాళ్ళకి బోటింగ్ కూడా సౌకర్యం కల్పించే విధంగా, అదేవిధంగా హరిత రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిర్లక్ష్యానికి గురయ్యాయి గడిచిన 5 సంవత్సరాలుగా, వాటిని అన్నింటినీ కూడా శుభ్రపరిచి అక్కడ రూములు కూడా పెంచి, అదేవిధంగా రెస్టారెంట్ని ఆధునీకరించి దాన్ని పూర్తి స్థాయిలో భక్తులకు కానీ పర్యాటకులకు కానీ అనుగుణంగా వారికి తగ్గట్టుగా వారికి అందుబాటులోకి తీసుకురావడానికి ఈ ప్రభుత్వం నిర్ణయిస్తుంది. తప్పనిసరిగా త్వరలోనే దీన్ని మేము పూర్తి స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం వారి సహకారంతో ప్రసాద్ స్కీమ్ ఏదైతే ఉందో ఆ ప్రసాద్ స్కీమ్లో కూడా ఈ టెంపుల్స్ డెవలప్మెంట్కి, టెంపుల్ టూరిజంకి ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలోనే గజేంద్ర సింగ్ షెకావత్ గారితో ఢిల్లీలో నేను కలిసి మాట్లాడడం జరిగింది. వారికి కూడా ఈ అంశాలన్నీ కూడా చెప్పాం. వారు కూడా సూచనప్రాయంగా వారు ఒప్పుకున్నారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పర్యాటకానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని కల్పించే విధంగా ఒంటిమిట్ట రామాలయాన్ని కూడా తయారు చేస్తామనేటువంటి మాటని తమరి ద్వారా అందరికీ తెలియజేస్తాం. అత్తిలిలో గల టీటీడీ కళ్యాణ మండపంలో హైందవి ఆధ్వర్యంలో ఈ నెల 24న శ్రీరామజప యజ్ఞ పూర్ణాహుతి మహోత్సవం జరుగుతుందని సాధనాల శ్రీనివాస్, నండూరి శ్రీనివాస్, వాడపల్లి సూర్యతేజ తెలిపారు.
ఉదయం హోమం, సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా పారాయణం, సభా కార్యక్రమం అనంతరం అన్న సమారాధన కార్యక్రమాలు జరుగుతాయి అన్నారు. శ్రీరామ జప యజ్ఞ ప్రసాదాన్ని పంపిణీ చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివశక్తి అధ్యక్షుడు కరుణాకర సుగ్గుణ, తపరా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, కమలానంద భారతీ స్వామీజీ, ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ఎం అనంతలక్ష్మి పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద ఆహ్వాన పత్రాన్ని విడుదల చేశారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా జన విజ్ఞాన వేదిక యురేకా సైన్స్ ఎక్స్పో 2025 పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముద్దాపురం విద్యార్థులు జీవశాస్త్ర ఉపాధ్యాయుడు బిఎం గోపాల్ రెడ్డి మార్గదర్శకత్వంలో 4 బహుమతులు సాధించారని ప్రధాన ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో 9వ తరగతి విద్యార్థులు జిల్లా స్థాయిలో రాజేష్ ప్రథమ స్థానం, ఆర్ బాలాదిత్య ద్వితీయ స్థానం సాధించారని, అదేవిధంగా మూఢనమ్మకాలు, శాస్త్రీయ వైఖరి అనే విభాగంలో 9వ తరగతి విద్యార్థులు జిల్లా స్థాయిలో ఎల్ మంజుశ్రీ, జి మాధురీలు ప్రథమ స్థానం, 10వ తరగతి విద్యార్థులు వెంకటకృష్ణ, మహేష్, సుమంతులు ద్వితీయ స్థానం సాధించారని తెలుపుతూ ఇటువంటి పోటీలు విద్యార్థులను యువ శాస్త్రవేత్తలుగా మార్చే స్ఫూర్తి కలిగిస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా విజేతలను వారి గైడ్ టీచర్ జీవశాస్త్ర ఉపాధ్యాయుడు గోపాల్ రెడ్డిని, ప్రధాన ఉపాధ్యాయుడు సుబ్రహ్మణ్యం, మిన్నీరోజ్, దుర్గబాబు, సురేష్, స్వామి, ప్రవీణ్ తదితరులు అభినందించారు. తణుకు మండలంలో గల అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఈ నెల 19 నుండి నిర్వహించినట్లు ఎంపీడీఓ లోహిత్ జైసాగర్ తెలిపారు. వేల్పూర్లో 19 నుండి 21 వరకు, దువ్వలో 22న, మండపాకలో 19 నుండి 20 వరకు, తేతలిలో 21, 22 తేదీల్లో ఆధార్ నమోదు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.